తువ్వల కట్టలను బండలు వారేస్తారు ఏ బడుకోగాడు వారేసి నేను అయ్య జాగరా అనుకుంటా అయినా అవ్వ జాగరా అనుకుంటున్నా అరే ముట్టినవురా ఎందుకు ముట్టినావు తొవ్వ ఎందుకు ముట్టినావు తొవ్వ ఎందుకు ముట్టినావురా తొవ్వ నీదారా నాది ఎంతుందిరా నీకు నీకెంతుందిరా 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 కొడతా నీకెంతుందిరా నా అబ్బా జాగిరారా తొవ్వలగా కట్టలు బండలు ఎందుకు ఎట్టినవురా నీది అనుకుంటున్నావారా నాది కాదారా నేను ఓపించుకున్నారా నా పైసలు పుచ్చోటి ఓపించుకున్నా అనరా ఇక్కడ పంపించుకున్నారా నువ్వు బాగా అద్దెత్తున్నారు కాదా ఇదేంద్రా బాగా పడ్డది లంగా బాడకావు ఇది సరి చూసుకోవారా అరే దిమాకుందారా నీకు వర్షం కొట్టబట్టి మట్టం తిరిగేంది ఎటు చూస్తున్నారా కళ్ళు కనిపిస్తావా నీకు ఓ పిచ్చుకోడుగా నాకు వాళ్ళే అరా వర్షం నీకు ఒక్కడే పడ్డదా నా కనీలు చూడు ఒక్కడే జరిగిందా చూడరా వెళ్ళే చూడు ఇక్కడ అంటావానే నేను మొత్తం బీడు ఉంచుకున్నా నువ్వు టౌలేగా ఉంచుకోమన్నారా నేను నిన్ను ఎవడు ఉంచుకోమన్నారా నువ్వు చేయబట్టి మొత్తం బీడు ఉంచుకుంటున్నా చంపు మీ చంపు చంపుడు చంపుడు ఎంత చంపు నన్ను భూమి నాదిరా తొవ్వ ఎంత ఉంది అనుకున్నావురా నా పాలిలా నీకు ఎంత నాది 3 కాదు తొవ్వ నాకు గింత గింత అప్పుడు ఎంత ఉందిరా నువ్వు ఇద్దరు పెద్ద మనుషులు తెచ్చుకో నేను ఇద్దరు పెద్ద మనుషులు తెచ్చుకుందాం వాళ్ళే వెళ్తారు పో పెద్ద పిలుచుకురా పో నీ సంగతి చెప్తావు బిడ్డ ఉన్న కొద్ది నకరాలు చెప్తున్నావు బిడ్డ మరి ఎవరిని అడుగుతుందో పెద్ద మనుషులు వచ్చాక చూద్దాం నీ కనీలు ఎట్టున్నాయి నా కనీలు ఎట్టున్నాయి ఎటు పోతున్నావే పొద్దుగాల వేయినావు ఇవాళ కూడా ఆపోతువాని అత్తాను గంగేంది బురదేందిరా తిరుమల నాకు లొల్లైంది పొద్దుల పొలు చంపుకున్నాం ఆడికి నీకేం రోజురా ఎందుకోసం వచ్చిందంటాడు జాకడ వచ్చిండు అది మొత్తం జరిపిండు ఆ జరిపిండని నేను అడ్డం వేసిన ఆడ వచ్చి ఎవరన్నా జరిపిన పొలు ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు 4 అందుకున్నాం ఇక మరి నన్ను ఏమంటావు ఆ జాగతో నీకెందుకు ఆ పని మీ నాన్న దుబాయ్కి వచ్చినాక చూసుకుంటాడు కదరా అదే నాన్న వచ్చాక ఆడనే వండాలి కదా భూమి ఏమున్నా బాపు ఏం చేసిండు నా తమ్ముడని దగ్గర తీసిండు ఇప్పుడు ఏమైంది బాపు వచ్చలో మొత్తం క్లియర్ కట్ చేస్తా నాకు ఒక్క విషయం చెప్పు మనకెంత ఉంది వెనకడుస్తుంది వాళ్ళకి ఎంత ఉంది ఎంతో ఇంత ఉందిరా కాళ్ళ నడుకుండే కాళ్ళనడక అంతే ఎంత డాక్టర్ ఎంతనా బండ్లు ఎంతనా ట్రాక్టర్ పోయేది లేదు మిషన్ పోయేది లేదు పోతే కాళ్ళ నడక ఓన్ లేకపోతే లేదు ఆ కాగితాలు ఉన్నాయి వెనకటి కాగితాలు ఎక్కడి అప్పుడు మేర్వానం కొద్ది అన్నా తమ్ముడు అంటే ప్రేమలతో ఉన్నారు కాదే మీరు అప్పుడే మాట మీద మంచిగా ఉన్నారు ఇప్పుడు మాటలు పడుకుంటా మేము జవడాలు కొట్లాటాలు అప్పుడే కరెక్ట్ ఉంటే ఈ లొల్లి వచ్చినా మాకు ఆడు పిలిపిస్తాడట ఆడు పిలిపిస్తే ఆడికి పెద్ద మనుషులు ఉంటే మనకు పెద్ద మనుషులు లేరా ఆ పెయ్యి కట్టుకుని ఆ బట్టలు ఇడిచేసి మన మామ దగ్గరకో ఏందిరా బట్టలు తెచ్చి కింద వారేసి కూకున్నావు బాకిట్లా పెడితే ఏమావురా బట్టలు విక్తే వీకెండ్ కానీ మన పెద్ద పొలం కాడ తొవ్వల మనకు పొత్తుందా లేదా మనకు తోవెందుకు లేదురా నాడు గడ్డి కత్తురాలు వచ్చినాయి అడ్ల కత్తురాలు వచ్చినాయి ఎడ్ల కొట్టుకపోయినాము నాగలతోని ఎడ్ల కొట్టుకొచ్చినాము జంబు కొట్టుకున్నాము మనకు తోవెందుకు లేదురా మనదే 2 గజాల తవ్వు ఉంది వాళ్ళకే 1 గజ ఉంది ఇలా రాజుగారు ఏం చేసిండో తెలుసానే తొవ్వల బండలను కట్టెలు పెట్టిండు అవి నేను దిగబోతా తొవ్వల మనకు అక్కేలేదంటుండు వాడు నన్ను ఎట్లా పడితే అట్లా తిట్టిండు కొట్టిండు అని అయ్యే జాగిరా మీ బాపు చెప్పు తినక అప్పులు పాలయ్యిండు వాళ్ళ ఎంబడి తిరిగి అప్పులు చేసుకొని ఇప్పుడు దుబాయ్ వేయిండు మనకెందుకు లేదురా అసలు మన తొవ్వ రిజిస్ట్రేషన్ చేసి చేయలేదా అప్పుడు రైటెల్ లేవురా రైటెల్ చేసుకోలేదు మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడు రాజుగారు పెద్ద దెబ్బలు కొట్టబట్టే మాకేమెరకరా ఇట్లా కొట్లాడతారు కొట్టుకుంటారని మాకెరకనా నాడు ఉన్న ఐరా కొట్లాటలు లేవు కొట్టుకుని లేదు నన్ను కొట్టినందుకు కాదే
తొవ్వల పొత్తు లేదని ఎట్లా అంటాడు? అందుకు పిలిపిద్దాం పెద్ద మనుషుల దగ్గరికి. తిరుమల్ ఎందుకు పిలిపించావు? ఏం సంగతి? పాపం ఏం లేదే, మా తొవ్వల బండలను కట్టలు వారేసిండాడు, నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టిండాడు. ఏమన్నా అంటే పొత్తు లేదు బిత్తు లేదని మాట్లాడుతుండు. ఏమన్నా ఉంటే దడవతి పెట్టి మాట్లాడుకో. పెడతానా బాపు? ఇగో నా కదా పెద్దవాని చేతిలో పెడతా. ఇగో బాబు 10,000. రాజు మనిషి నొప్పి పైసలు ఉండగా మనిషి ఎందుకు ఒప్పించుడే? పైసలు లేకపోతే ఒప్పిస్తారు కానీ. ఇచ్చినాం కానీ చెప్పుకో చెప్పుగా. పొలం కడుకు తోవల రాజుగారు కట్టలను బండలేసిండు, అవి తీసి పక్కకెత్తే నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టిండాడు. ఆడు బీడని మాట్లాడకు. మావనే కొట్టిండు ఇప్పుడు. పెద్ద మనుషులు మట్టిగా అనుకుంటున్నా. కూర్చోరా మీరు కూడా కూర్చోరే. నువ్వు ఇంకోసారి చేస్తా మంచి కూడా చెప్పు. నువ్వు కూడా మెల్లగా చెప్పు. ఏదన్నా ఉంటే శాంతంగా చెప్పు. జరిగిన విషయాన్ని చెప్పు అంతే. ఓళ్ళు చెప్పుకోరు. నలుగురు ఉన్నారు కదా, నలుగురు అని చెప్పినట్టు మీరు వినాలి. వాడు చేయబట్టి 2 సంవత్సరాల నుంచి పొలం బీడించుకున్నాం మేము. ఒడ్లు ఎక్కంగా కన్ని బండలు తీసి అటు వాడిస్తాడు. తొవ్వెంత తోపు ఎన్ని కావాలి తోవా బాబు? మరి 3 గజాల తొవ్వనే, 2 గజాల నాది, 1 గజం. ఆ గజం ఏం చేసి మొత్తం కలుపుకున్నాడు. ఆ 2 గజాల హార్వెస్టర్ ట్రాక్టర్ అని చెప్పేసి నా పొలంలోకి వెళ్ళి ఇంకో గజం కలిపిన. అదేం చెప్తాడు మళ్ళీ నాదని మాట్లాడుతాడు. ఎందుకు 3 గాలి తోవ ఈ ఒక్క గజం నువ్వే కలుపుకుంటేవి. నువ్వు నేను నాకు బాగుందని కలుపుకున్నా. నువ్వు కలుపుకున్నావు. ఎందుకు కలుపుకున్నా? నువ్వు నేను ఎందుకు కలుపుకుంటా తోవా? వాడు ఏమంటాడు? తొవ్వంతా నాదే, మీరు నడవకూరి, ఇళ్ళకెళ్ళి నడతా ఎంపుతా అని బెదిరిస్తుండు. ఈ నన్ను తొవ్వ దూరం ఉందని కొత్త తొవ్వ అంటే నడతాన్నాం మేము. మాదే రోడ్డు వాళ్ళు తొవ్వ. నీది ఇంకేమన్నా ఉన్నాయా? గింతేనా? గింతమ్మా గింతేనా? అరే రాజు, ఇక నువ్వు చెప్పు. ఎప్పుడు ఏం లేదన్న, వాళ్ళ భూమి తక్కువ ఉన్నది, మా భూమి ఎక్కువ ఉన్నది. ఆడు 3 గజాలు అంటున్నా. 3 గజాలు కాదు, అది మొత్తం 4 గజాల తొవ్వ. నేను చూసిన 4 గజాల తొవ్వకెళ్ళి ఒక గజం ఉన్నది అంతే. మొత్తం 3 గజాల తొవ్వ, అది మొత్తం మాదేనా అంటే, నేను పోయినసారి వానాకాలం నేను దున్నిపించుకొని నేను అదంతా ఓపించుకుంటే వీడు వచ్చి ట్రాక్టర్లు బండ్లు కేజీలు పెట్టుకొని పోతాడు అనేడు. నాకు ఎంత అవుతుంది మరి? రూపాయి అంటే రూపాయి. తొవ్వునోడు అయితే రూపాయి అన్న అద్దా, తొవ్వకైతే ఇవ్వాలన్నా అద్దా. 50 టిప్పుల మట్టి పోయించినాం. అప్పుడైతే మాకు పైసలు మరి అప్పుడు తొవ్వ గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఓపించి బాగా చేస్తారు మావా. 2 సంవత్సరాల కింద మేము ఓపించినాం. అప్పుడు 1 రూపాయలు ఇచ్చి రైలు అప్పుడు ఓపించినావు. అప్పుడు ఓపించినాం. నానా పంపించాలి మనం. అప్పుడు పైసలు ఇవ్వాలి సాధన కాదు. ఇప్పుడు సంవత్సరం కింద ఓపించి పైసలు అంటారు. నీకేమెరక? మొన్న పుట్టినోడికి నీకు తవ్వలేరుకనా, నీకు జాగలేరుకనా, ఇండ్లేరుకనా, భూములు ఎక్కడున్నాయనేరక? నువ్వు ఇవాళ పెద్ద పెద్ద అని ముడుతున్నావు. నా మనవాడి కంటే 6 నెలలు పెద్ద. నువ్వు బాగా ఇంత పెద్దగా ఎగురుతున్నావు. ఇప్పుడు తవ్వాలి పోరాడు పొద్దుగా ఓపించినప్పుడు నాకు ఇగో ఆపుకోరు చేరా, మీ ఇద్దరిది ఎక్కువైంది. అర్థమవుతుందా? ఇగో నీ నానమ్మ అంతే, నువ్వు అంతే. నువ్వు అంటే నోరు తెరుస్తారు, నోరు వేసుకుంటారు. అందరినీ కోపాడుడే, అందరి మీదకి పోయిడే. అన్న ఈయన గవాయికి వచ్చిండా పెద్దవంతానికి వచ్చిండా? తీయమంటారా? ఇగో అన్న, మా అవ్వ 3 గజాల తొవ్వ కరెక్ట్ చెప్పింది. ఎక్కతక్క అయితే మాత్రం మంచిగా చెప్తున్నా. మాది మాకు కరెక్ట్ ఇరి. అడా 3 గజాల తొవ్వ అనేది అన్నది. తొవ్వ మాది. ఇప్పుడు వాళ్ళు వీడు ఉంటే లొల్లి పెట్టుకుంటారు, అలా నిలబెట్టినాం కదా, మనం మోకం ఇది కోదాం. చెప్పు ఇంకా మరి ముచ్చట చెప్పు. అట్లా కన్ని బండలు కనిపిస్తున్నా చూసినావా? దాని అవతల గజం ఉన్నది వాళ్ళది. ఈ 3 గజాల తొవ్వ మనది, మన భూములు ఉన్నది. అన్న మీరైతే చూసిరు కానీ ఈ తొవ్వ పెట్టు 3 గజాలు మొత్తం మనదే అనుకుంది. గజం అవి మొత్తం కలుపుకున్నాడు. ఇక మీరు ఎట్లా చెప్తే అట్లింట. మావాడు పొలం వేసుకున్నాడు, కనీలు వాతినప్పుడు సప్పుడు చేయలే, పొలం వేసినప్పుడు సప్పుడు చేయలే. మళ్ళీ మట్టి ఓపించింది కూడా మావోడే. అంటే ఈ కనీడ వాతుకుంటే 3 గజాల తొవ్వ అనేది ఉంటుంది. గెట్టుకు వాతుకుంటాడే, మీద వాతనే కరెక్ట్. అంటే జరగకుండా ఇది ఒక బార్డర్ లెక్కేసుకున్నాడు మావోడు. అయితే నేను చెప్పేది ఏందా రవన్న, నేను చెప్పేది ఏందానే, ఈ మనిషి ఏమన్నా మొదలు 30 ట్రిప్పుల మట్టి పోపించినా నాకు రూపాయి ఇయ్యలే, నేను తొవ్వ బార్డర్ వేసి ఇడిచిపెట్టినా అన్నాడు. మాకు తొవ్వ అవసరం లేదానా ఏమన్నా? వాళ్ళు అయితే అక్కడ కన్నీళ్ళు వాతుకోరు. ఆడికి వెళ్ళి ఇక్కడ 3 గజాలే ఉంచుకుంటాడు, 4 గజాలు ఉంచుకుంటాడు. గట్టికనైతే అది మావాడు కలుపుకున్న ముచ్చట నిజం అయితే 2 ఏళ్ళ నుండి బీడే ఉంచుకుని ఎక్కడికి కలిపిడే వరద కొట్టుకపోతే ఆడక్కడ నాగలే పట్టపోయా, ట్రాక్టర్ రాకపోయా, ఏదో రాకపోయా, ఆడు ఎందుకు పోపిస్తాడా?
ఇగో మల్లారెడ్డి అన్న రాజుగాని గురించి మీకు తెలియదు. మీరు అప్పని చూస్తారు కదా అని ఆవేశము ఆడు అని ఉర్రుడు ఆ పైన పొలములతో కూడా లొల్లి పెట్టుకున్నాడు. ఆడు పెద్ద లంగనే అని మాటలు వినకూర్రి ఆడు చెప్పేటి అన్ని లంగ ముచ్చట్లు. ఇగో మల్లరెడ్డి మీరు ఎట్లా చెప్తారే మీరు ఒకసారి విందాం. ఆడు చెప్పింది ఇటు చెప్పింది మనకే అవసరం, మనం ఎట్లా అనుకుందాం అనేది నువ్వు చెప్పు, మేము వింటాం. చెప్పు నువ్వు ఒకసారి తర్వాత చెప్పేది అన్నోటి. ఇంకో 2 గదాలు ఇటు పెట్టుర్రి, గదం అటు పెట్టుర్రి, మీ సొత్తట పెట్టుర్రి, పోదాం. సరే మీరు అన్నట్టే చేసేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇది తింటేనో వినని, వినకుంటే ఇది ఒకటి ఇంకొకటి ఉన్నది పెట్టి పంచాయతీని ఒడకూడదు ఇంతటితోటి. అయితే మేము పంచాయతీ చేసుకొచ్చినాం. నువ్వు చెప్పినట్టుంటే రాజు మేము కూడా నలుగురం పోయినాం, అంతా చూసినాం, ఒకటి తీర్మానం చేసుకొచ్చినాం. ఆ తీర్మానాన్ని అయితే ధిక్కరించవద్దు. వింటామన్నా వింటాం. మరి వినకపోతే మాత్రం ఇంకొకసారి మాత్రం పెద్ద మనుషులు ఓళ్ళు రారు మరి, నేను ముందే చెప్తున్నా. నీకు నాకు పగ ఉంటే అది పాత ముచ్చట. ఈడ పెద్ద మనుషులం కూర్చున్నాము, ఆడ మాట్లాడినాము, నీ పొలం చూసినాము, దారి చూసినాము, కనీలు చూసినాము, అన్నీ చూసినాము. ఇక 2 ముచ్చట్లు అనుకున్నాము. ఒక ముచ్చట చెప్తాను, నీది 1 గజం పోతుంది, అది 2 గజాలు. నాతో వాళ్ళకే గజం ఇస్తారా? నాతో వాళ్ళకే గజం ఇస్తారా? నాతో వాళ్ళకే గజం ఇస్తారా? 3 గజాలతో ఇవ్వాలని చెప్పిండ్రా, నాదని చెప్పిన కదా, మళ్ళా గజాలతో ఇస్తారా? అలా కొడతావురా, నరుకుతా. ఏం పెద్ద వస్తానో చెప్తున్నావు ఊళ్ళే? పెద్ద మనిషిని కొడతావురా నువ్వు? నన్ను కొడతావా? నన్ను కొడతావు అంటున్నా. 2 ముచ్చట్లు నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఎందుకు కొడతావు? అరే డ్రామాలు చెప్తున్నా అతను పడుతున్నా. కూర్చోరా మీరు, కూర్చోరి. అవురా పెద్ద మనిషి అంటే నీకు భయం భక్తి లేదా రా? పెద్ద మనిషిని కొడతావురా నువ్వు? పెద్ద మనిషిని కొట్టుడు పొరపాటే, విన్నావా? ఏమన్నా ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు నలుగురం పోయినావు, ఇప్పుడు మమ్మల్ని కూడా కొట్టినట్టే నువ్వు. అవురా తిరుమలగా పైసలు ఉన్నాయా లేవురా నీ దగ్గర? పెట్టు, 1,00,000 పెట్టు, ఎరకేసిన మాట్లాడదాం. పెద్ద మనిషిని కొట్టిపిస్తారా మీరు? నా దగ్గర లేవు. నువ్వు ఒకటే 1,00,000 రూపాయలు పెట్టుడు కాదు, కొట్టినందుకు చేతివాటు అంతే. నా తప్పైంది అన్న, నా తప్పైంది, అందరు తప్పైంది. కానీ ఇది మొత్తం కావాలని చేసిరు. ఈయనకి తెలియదా ఈయన నాకు పగదారని? కావాలని తీసుకొచ్చి నన్ను రెచ్చగొట్టి కొట్టదాటి చేసిరు. చెప్పాను ఇగో కాలు మొక్కినా, ఇగో 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 అందరు కాలు మొక్కి సర్వే కట్టుకుంటా, సర్వే కట్టుకుంటా, కోర్టు కోటా, సర్వే కట్టుకుంటా, కోర్టు కోటా, ఢిల్లీ దాకా. అరే ఈ ఎంకన్నకు నువ్వు రాదు కానీ పగలు ఉన్నాయని చెప్పి నీకు తెలిసే పట్టుకొచ్చినావారా? పడదానే తీసుకొత్తి మనం వెళ్తామని. పని అయితే అని పట్టుకొచ్చినావు కానీ నా పని అయింది కదా. ఏం కద్ది ఎంకటన్నా నీకు దెబ్బలు తగినాయని 10,000 ఇప్పిస్తున్నాం. ఇక పైసలు వస్తున్నాయి కదా, కానీ ప్రతిదీ నీ పాత పగ మనసులో పెట్టుకొని ఇది జరిగింది. నీకు తెలిసే మాకు తెలిసే, కానీ మా ఓడు చేతేసుడు పొరపాటే. పెద్ద మనిషి రాజుగాడు కొట్టింది ఎంతైనా తప్పే, ఇంకా తప్పని అనిపించినాం. ఇంకా అయిపోయింది, ఆడు ఇక్కడనే తప్పన్నాడు కాబట్టి ముట్టిపోయింది. ఇక వాళ్ళు చెప్పినట్టే 1,00,000 రూపాయలు ఈయనకి ఇచ్చేసి రాజుగాని 10,000 ఇటు ఇయ్యి, ఆ 10,000 తిరుమల గారికి ఇచ్చేసి 10,000 వచ్చినాయి కదా. గడ్డి పాడగాను గడ్డి బాగుంది, సర్వే వేస్తాను కదరా, ఈ గడ్డి కొట్టి అయిపోవు. ఏడా ఖాళీగా ఉన్నాను సర్వర్. అదే సర్వే అయినా రమ్మన్నా ఉండు కొంచెం. నేను ఎందుకుంటా ఉన్నా? నాకు కని బండలు ఇటు ఉన్నాయని తెలుసా? మా నాన్న లేదు దానికే తెలుసు. ఇది ఉన్నాయి కదా కొంచెం ఉండు, మళ్ళీ లేని రాపరాప ఏమో మనం చేసేదేమన్నా ఉంది. ఆయన కొలుచుకుని ఆయన చెప్తాడు, ఎంత ఉందో చెప్తాడు. రా ఒక 10 నిమిషాలు. సరే ఆవుతుంది వస్తుండు. సర్వే కట్టారు కదా? మేమే కట్టినాం సార్. ప్రాబ్లం ఏముందమ్మా? ఇగో ఇదో మా గెట్టు, ఇదో మా పాలోళ్ళ గెట్టు. అయితే తొవ్వలు ఎవరికి ఎంత ఉన్నదన్నది తెలియచారు, ఇది క్లియర్ చేయండి సారు. సరే నాకు ఒకసారి అద్దెకం చూపిస్తా కన్నా. చూపిస్తాం సార్. సరే ఇది మెయిన్ సార్. ఇక్కడ నుంచి ఇటు వాళ్ళది, ఇటు మాది సార్. ఇది మధు నెంబర్ రాసుకో. 63. సో మళ్ళీ అక్కడ ఉంది సార్. అది మధు నెంబర్ రాసుకో. 74. ఓకే. రాజు సార్ ఈ తొవ్వది పాయింట్ చూపి, ఆ టేప్ తీసుకో. అరే అటు
ఎక్కడ పడతావు ఒకసారి పట్టు నువ్వు రాసుకో మధు. ఎక్కరాక పట్టేది ఆ ఒడ్డు సక్క పడతా అయిపోయి పట్టు. అదే పట్టుగా నువ్వు మళ్ళా కిరికిరి ఎందుకు నువ్వు చేసేది నువ్వు వాడితే కొద్దిగా వేరు ఉంటాయి. ఏ అది కాదు, ఆ కర్ర వేసిన కర్ర మందం పట్టాలి. సొంత ఉంటే పట్టుకో. ఏం పడుతున్నావు? అగో, నువ్వు ఆగావా? మరి గిక్కడి పడతాడు వారా. ఒడ్డు సక్క పడుతున్నా. పట్టు నువ్వు పట్టు ఇంకా సెల్లు కానీ పట్టు. రాజు సార్ మీ సర్వే నెంబర్ ఎంత? సార్ 312 సార్. ఏం పేరు? బిల్కుల్ గంగవ్వ సార్. లేదు కదా? మిల్కూరి గంగయ్య చూడరు సార్ ఒకసారి. అది కూడా లేదు సార్ మల్లయ్య మిల్కూరి మల్లయ్య చూడరు ఒకసారి. మిల్కూరి మల్లయ్య లేదు రాజు. సార్ ఈ 312 13లో ఎవరి పేరు ఉందా చూడరు. 312 మిల్కూరి సూరవ్వ 2.5 ఎకరాలు. సార్ 13లో 13 మిల్కూరి సూరవ్వ 2.5 ఎకరాలు. సార్ ఒకసారి మంచిగా చూడు సార్, ఎందుకంటే మేము మా పాలకి వచ్చింది కదా సార్ ఇదంతా. 5 ఎకరాలు 312 313 మిల్కూరి సూరవ్వ. సార్ గట్టి ఎట్లుండే సార్, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇల్లే వేసుకుంటారు. రాజు ఇక్కడ సంతకం పెట్టు. రైట్. సార్ ఈ భూమి అంతా వాళ్ళు సార్. మీరు? సార్ అలా మనవాన్ని. సూరవ్వ మనవడా? ఈ భూమి మొత్తం మీదే, మొత్తం 5 ఎకరాలన్నర. అక్కడ అక్కడి నుంచి పడితే ఇక్కడ దాకా మీదే, ఒక్క బావి తప్ప. సరే తోబా ఈ తొవ్వ కూడా మీదే. సరే సార్, థ్యాంక్ యూ. రైట్. అదే రా మొత్తం కలుపుకోర్రి, మొత్తం కలుపుకోర్రా, కలుపుకోర్రా. హైదరాబాద్ నుండి కిదే రారా నువ్వు చేసేది. అరా కిదే నువ్వు చేసేది. ఏ పైన చేసావురా, అరా మా జీవనం మీద పెట్టావురా. కోట్లో కానీ పని చెప్తాం. ఏమనుకుంటున్నా మీరు? ఎవర్రి మీరు ఢిల్లీకే పోతారా గల్లీకే పోతారా? ఎవర్రిగా మా నాన్నమ్మ పేరు మీద అయితే 5 ఎకరాల భూమి ఎక్కింది. వీడు గట్టికాడ అది చేస్తాడు. ఆవు తిరుగుపోరు ఇక బిడ్డ, ఏం తిరుగుతారు. ఈ భూమి అంతా ఇప్పుడు మనదే ఇక.